పూరా లోకల్. ప్రాంతానికి ఎవరైనా వస్తారా మీతో మాట్లాడడానికి, సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడ నాయకులు ఎవరైనా? ఇక చూడమ్మా, నేను చెప్తున్నా, మా ఇల్లు గలమే ఎవరికి చెప్ప ఈ గేట్ పక్కన గేట్ ఉంది చూడు, వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళు మమ్మల్ని ఎవరిని ఇన్సిడెంట్ చెయ్యరు. వీళ్ళు ఉన్నారు మా ఇంట్లో, ఎంతమంది కిరాయిలు ఉన్నారు ఎప్పుడు చెప్పు ఉంటాయి. ఒక ఓటర్ ఐడి కానీ, ఒకటి అదే రేషన్ కార్డు కానీ, పెన్షన్ది కానీ, ఏమన్నా కానీ, ఇల్లు ఇస్తారన్న కానీ మాకు ఏం తెలియదు. ఇట్లా రోడ్డు మీద పోయేటప్పుడు నేను ఇట్లా అడుగుతా కూర్చున్నప్పుడు, ఎందుకు వచ్చారమ్మా వాళ్ళంటే, ఎందుకు మీ ఇల్లు వాళ్ళని చెప్పారమ్మా, అందుకే నాకు తెలియదు అంటున్నా. అందుకే నాకు తెలియదు ఎవరు చెప్పు. ఇప్పటి వరకు ఈ ఏరియాలో మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఏమైనా పనులు జరిగాయా ఇక్కడ? అభివృద్ధి పనులు ఏమైనా, మీ సమస్యలు ఏమైనా ఇక్కడికి వచ్చే వాళ్ళ మీతో మాట్లాడేమైనా వచ్చి? నేను ఎప్పుడు బయటికి రాను, ఎప్పుడన్నా ఒక్కసారి. నాకు ఒంట్లో బాగలేదు, ఎప్పుడు నేను దానికి అమ్మా ఏంటి కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, బిఆర్ఎస్ వేస్తాం. చంద్ర ఇదే ఏమో మంచిగా చేస్తారని వేస్తాం. మంచిగా బిఆర్ఎస్ వేస్తాం. మా ఇంట్లో అందరూ బిఆర్ఎస్ వేస్తాం. ఏమమ్మా అదే అంటున్నా కదా, మాకు తెలియదు అంటున్నా కదా. నాకు తెలిసిన ఎవరు ఏం చెప్పలేదు. మా ఇంట్లో కిరాయి ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం చెప్పలేదు. అంటే మీరు ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ వేస్తాం అనుకుంటున్నాం. అంటే మాకు మంచిగానే ఉన్నది, అన్నిటికీ మాకు మంచిగానే ఉంది. వాళ్ళు వస్తే బాగానే ఉంది. మాకు చెయ్యకపోతే మాకు అయిపోయింది, అది అయిపోయింది కదమ్మా. ఉన్నోళ్ళకన్నా చేస్తారు కదా, పేదోళ్ళకి చేస్తారు కదా, అది నమ్మకం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేయదా? ఏమో కాంగ్రెస్ మీద నాకేమో నమ్మకం ఎప్పుడో పోయింది. నాకు ఎన్ని ఏండ్లు అయింది కానీ. మరి ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఇస్తున్నారు కదా, అదే రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఏడిచ్చిరు, నాకు రేషన్ కార్డే రాలేదు. మీకు రాలేదు? కొత్త రేషన్ కార్డు ఇస్తాను, ఏమి ఇవ్వాలి. ఏం అభివృద్ధి చేస్తున్నారో నాకు తెలుస్తలేదు. అందరికి వేస్తాం ఓట్లు, వేసేది కాంగ్రెస్ వేస్తాం ఓట్లు. మాకు రేవంత్ రెడ్డి మాకు రేషన్ కార్డు ఇస్తే వేసేస్తాం. ఇంతకుముందు కూడా అప్పుడు అంటే రామారావు ఇంద్రవెంద్ర ఉన్నప్పుడు అప్పుడే వేసినాం. మా ఇంతకుముందు కూడా కేసీఆర్ కేసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే రేవంత్ రెడ్డి కేసాం. మరి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా ఎవరిని ఎన్నుకుంటారు? ఇప్పుడు వరకు మాగంటి గోపీనాథ్ గారు ఉండే చనిపోయాడు తెలుసు. మరి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి పోటీ చేసే వాళ్ళ ఆవిడకి ఎవరికైనా వేస్తారా, లేకపోతే వేరే పార్టీకి వేస్తారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకే వేస్తాం. ఎవరికి ఏమంటే వాళ్ళకి వేస్తాం మేము, అంతే. వాళ్ళు వచ్చి మంచిగా చేస్తారంటే వేసేస్తాం, అదేం లేదు. మరి ఏమైనా చేశారా వాళ్ళు ఇప్పటి వరకు? మాకు ఎవ్వరు ఏం చేయలేరమ్మా. మాకైతే పింఛన్ ఒకటే వస్తుంది. పింఛన్ అవ్వడం ఏం చెప్పాలి, పింఛన్ ఒకటి వస్తుంది అంతే, ఏం రావట్లేదు అమ్మా. ఇప్పుడు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. పనితీరు ఎలా ఉండదు? బాగానే ఉంది. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఆవిడని కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గా నిలబెడదాం అనుకుంటారు. ఓటు వేస్తారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్? వేస్తాం, పార్టీ కానీ అలాగే వేస్తాం, ముందుకెళ్తాం అలాగే వేస్తాం. బాగా చేశారా వాళ్ళు? చేసిన. మరి ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఆ పార్టీ ఉంటే వచ్చి మీకు ఏదైనా పథకాలు ఇస్తుంది అని ఏమైనా వాళ్ళు వస్తేనే చేస్తారా? రేషన్ కార్డు దొరకలేదు, మాకు రేషన్ వస్తలేదు. ఇల్లు కూడా అంతమంది అప్లై పెట్టినాం, ఇల్లు దొరకలేదు. మాకు ఉండడానికి ఇల్లు దొరుకుతుంది, లేదా పూటకెత్తుని ఒకరికి తింటాం, ఒకరికి ఇల్లు దాగి వండుకుంటాం. ఏం చేసింది గవర్నమెంట్? మా ఇష్టం ఉన్న పోటీ వేస్తుంది, లేకపోతే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు మాకు ఒక్కడు కూడా ఇప్పుడు దాకా ఏం చేయలేదు. చేస్తా అంటారు పోతుంది, చేస్తా అంటారు పోతుంది. మరి ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మాగంటి గోపీనాథ్ గారు, ఆయన ఎలా చేసేవాళ్ళు ఇక్కడ? ఆయన కూడా మాకు ఇప్పుడు దాకా ఏం చేయలేదు, ఇంతమంది ఇప్పుడు దాకా ఏం చేయలేదు. ఈ ప్లేస్ కి ఎవరు రాలేదు? ఎవ్వరు రాలేదు. మీలో ఇప్పుడు ఫస్ట్ లో మీలో ఒకసారి ఒక ఆయన వచ్చినాడు మొన్న, మళ్ళీ ఈ రోజు మళ్ళీ పొలిటీషియన్స్ ఎవరైనా వచ్చి మీకు ఓటు ఆడడానికి వస్తారు కదా, వస్తాం. తర్వాత మీ పనులు తెలుసుకోవడానికి, మీ సమస్యలు తెలుసుకోవడానికి ఎవరైనా వచ్చారు? ఎవ్వరు రాలేదు. మొన్న ఒక్కనే ఆయన వచ్చి అరుచుకున్నాడు, పోయింది అంతే. మళ్ళీ ఎవ్వరు రాలేదు.
మరి రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు మళ్ళీ TRS? మా ఇష్టం ఉన్న వాళ్ళకి వేస్తాం. మా ఇష్టం ఉన్న వాళ్ళకి వేస్తాం. మా ఇష్టం మన ఇష్టం ఉన్న వాళ్ళకి మేము వేస్తాం. అదే ఎవరైనా చేశారా ఏ పార్టీ ఇక్కడ చేస్తా ఉంటారు ఫస్ట్ కాంగ్రెస్ వేస్తాం. కాంగ్రెస్ కి వేస్తారు. ఏమైనా వచ్చాయా అప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అప్పటికే. పథకాలు? అది ఏం రాలేదు ఇప్పుడు దాకా ఏం రాలేదు. మరి ఫ్రీ బస్ చేశారు, ఫ్రీ కదా ఒక బస్సు అయితే అయిపోతుందా? రేషన్ కార్డులు ఇస్తారు. ఏం లేదు ఇంకా మీకు రాలేదు. మాకు రాలేదు. చేపించుకున్నాం కానీ ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడు ఇళ్ళకి డబల్ పెట్టినాం అప్పుడు దాకా మీరు రాలేదు. వచ్చినోనికి వచ్చింది, ఇంత పెద్ద పిల్లి ముందోనికి కూడా వచ్చింది, మాకే రాలేదు. ఏం చేస్తాం? ఆమె చిన్న పిల్లలు ఆ 4 పిల్లలు మట్టుకొని పాపం గుజారం చేస్తాం. 8,000 9,000 ఇంటి కిరాయి కట్టుకుంటాం. ఏం జిల్లేస్తాం? అయినా కానీ మరి మీరు కాంగ్రెస్ కి వేస్తారా? పొంగరకి వేస్తాం.